వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ వరద ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు వచ్చారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు పర్యటిస్తున్నారు. పూర్తిగా ఈ వరద ప్రాంతాల్లో పరిస్థితి నెలకొంది. మేడం చెప్పండి, భారీగా వరద నీరు వచ్చి చేరింది కామారెడ్డిలో. ఎప్పుడు లేని వర్షం కురిసింది. ఇప్పుడు కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఎలా ఇక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, పరిస్థితి బాగలేదు. ఇక్కడ అంతా ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి. అదంతా కూడా అంచనా వేస్తున్నాం. సేమ్ టైంలో బాధితులందరినీ కూడా వరద బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టినాం. ఫుడ్ కూడా సప్లై చేస్తున్నాం. కొన్ని అంటే గవర్నమెంట్ నుంచి చేస్తున్నాం, కొంతమంది వ్యక్తులు కూడా సప్లై చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాంటి కష్టకాలంలో పబ్లిక్ అందరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలి. నిరాశ్రుల ఇళ్లలో నీళ్ళు వచ్చినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడం, లేదా మేమే ఆల్రెడీ గవర్నమెంట్ పునరావాస కేంద్రాల్లో పెట్టించడం జరిగింది. కామారెడ్డి ప్రాంతంలో పూర్తిగా 12 కాలనీలు జలమయమయ్యాయి. చాలా మంది కూడా ఎందుకంటే ఇళ్లలో ఉన్న పరిస్థితి నెలకొంది. వారికి బయటికి రాని పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి. చాలా వరకు జేసీపీలు పెట్టి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ ఎస్పీ రెగ్యులర్గా ఇక్కడనే ఫాలో అప్ చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు వాటర్ను రిసీవ్ చేయడం జరిగింది. ఇంకా వర్షం పడుతుంది కాబట్టి అయినా కూడా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మా వాళ్ళందరూ ఆ డ్యూటీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కరీంనగర్ కానీ ఉమ్మడి నిజామాబాద్ కానీ ఉమ్మడి జిల్లాలో ఇక్కడే కామారెడ్డిలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అక్కడ కూడా కొంత వర్షం పడుతూ ఉంది. చూస్తూ ఉన్నారు. కలెక్టర్ సిపి తోటి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుంది. మొత్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎప్పటికక్కడ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి ఎక్కడే రెస్క్యూ కూడా లేకుండా చూస్తున్నాం. మరోవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి అందరికీ సంబంధించి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే వరద ప్రాంత బాధితులకు సహాయం అందించేది కూడా చర్యలు చేపడుతున్నాం. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఏదైతే ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కామారెడ్డి ప్రాంతంలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటి సార్ చెప్పండి, ప్రధానంగా దీనికి కామారెడ్డి పట్టణంలో పర్యటిస్తున్నారు. ఎన్నడూ లేని వర్షం కురిసింది ఇక్కడ కామారెడ్డి ప్రాంతంలో. దీనికి అంతటికి సంబంధించి ఎప్పుడు లేని వర్షం కురిసింది. అలా కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పుడు ఎవరూ ఊహించలేదు ఇంత వర్షం వస్తుంది. అయినా గవర్నమెంట్ సీఎం గారు మేము ఎవ్రీ గంటకు మాట్లాడుకుంటా మేము కాపాడినాం. లేని వర్షం కురిసింది. దానివల్ల భారీగా కాలనీలు కూడా నీట మునిగే పరిస్థితి. అవును, మునుగుతున్నాయి. ఇంకా మనం అలర్ట్ ఉండే అవసరం ఉంది. చెరువులు నిండిన తర్వాత ఎక్కువ నష్టమవుతుందనే ఉద్దేశంతో మనోలే కొన్ని తీస్తున్నారు. అలాంటి సమయంలో అందరు జాగ్రత్తగా ఉన్నాం. ఈ ఫస్ట్ టైం గవర్నమెంట్ అంతా స్పీడప్గా అయ్యి ప్రాణాలు కాపాడినాం. దాంతో కాంగ్రెస్ వర్కర్లు కూడా ఇక్కడ టీవీలో చెప్తున్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు కనిపించినారు. రెస్క్యూ టీమ్స్తో రెండు చోట, ఒక చోట యాడారంలో 9 మంది, కొన్ని చోట 11 మంది, కామారెడ్డిలో 2 పల్వంచాలో, ఇవన్నీ కాంగ్రెస్ అండ్ రెస్క్యూ పార్టీతో మేము కోఆర్డినేట్ చేసి ఇంత పెద్ద ప్రమాదంతో మనుషులను తప్పించి తీసుకొచ్చిన బయటికి. దేవుని దేవాలయం మొత్తానికి చూసుకోవచ్చు, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎప్పుడు లేని వర్షం కురిసింది. దీనికి అందరికి సంబంధించి రెస్క్యూ చేసి వారందరినీ కూడా కాపాడుతున్నాం. ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా ప్రస్తుతం ఏదైతే దీనికి అందరికీ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. షబ్బీర్ అలీ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ పరిస్థితి కెమెరా సాధ్యంతో గంగారెడ్డి RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.